కుబుసం కుబుసం కుబుసం. అవును స్వామి, పెళ్లి కాకుండానే ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నాను బావా. నన్ను నమ్ము లావణ్య, మీ ఇద్దరు పెళ్లి నేను చేస్తానా. హాస్పిటల్కి వెళ్ళి అబార్షన్ చేయించుకోదు పద. అబార్షన్ చేస్తే నీ ప్రాణాలకి ప్రమాదం చెప్పింది. అప్పటి వరకు ఏం జరిగితే జరుగుతుంది, కానీ నువ్వు మాత్రం ఆలోగా ఇలాంటి ఆలోచనలు రానివ్వనని నాకు మాటివ్వు. మాటివ్వు. లావణ్య, ఇంకొక ముఖ్య విషయం, ఎట్టి పరిస్థితుల్లోని ఈ విషయం మీ అక్కకు తెలియనివ్వకు. ఎందుకంటే ఈ విషయం అమూల్యకి తెలిస్తే తను తట్టుకోలేదు. బావా, ఇందాక నేను ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు సూసైడ్ లెటర్ రాసి అక్క తల్లిదండ్రి కింద పెట్టాను. ఇప్పుడు ఇప్పుడు ఆ లెటర్ చదివితే అక్కకు అంతా తెలిసిపోతుంది. అమూల్యకి తెలియడానికి వీల్లేదు లావణ్య. త్వరగా వెళ్ళి ఆ లెటర్ తీసేద్దాం పద. ఏంటి బావ మరదళ్ళిద్దరూ ఒకేసారి లోపలికి వచ్చారు? బయట నుండే ఇద్దరు కలిసి వచ్చారా లేకపోతే ఇంట్లోకి వచ్చే కలిసారా? మీరు నాకేదో చెప్పాలనో లేకపోతే నాకు కనపడకుండా ఏదో దాయాలనో మీరిప్పుడిక్కడికి వచ్చినట్టు మీ ఎక్స్ప్రెషన్స్ బట్టి నాకు తెలుస్తోంది. చెప్పండి, ఏంటి మ్యాటర్? నీ మొహం ఒకేసారి ఎలాంటి ఎక్స్ప్రెషన్ అయినా ఇవ్వగలదు, అలాగే ఎదుటివారి ఎక్స్ప్రెషన్ కూడా కనిపెట్టగలదా?
అవును మరి. లావణ్య, నిజంగా మీ అక్క చాలా గ్రేట్. మీరిద్దరూ ఏం చేసి వచ్చారో నాకు తెలియదు కానీ ఇద్దరికి బాగా చెమటలు పట్టాయి. సరే, ముందు మీ ఇద్దరు ఫ్రెష్ అప్ అయి రండి. మీ ఇద్దరికి తినడానికి ఏమైనా రెడీ చేస్తాను. అలాగే అక్క. అమ్మయ్యా, సమయానికొచ్చి మీ అక్క లెటర్ చూడకుండా హైడ్ చేశాం. నేను చెప్పానా మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారని? నేను ఇలా వెళ్ళానో లేదు, వెంటనే ఏదో డిస్కస్ చేసేసుకుంటున్నారు. మా డిస్కషన్ ఏంటో చెప్పమంటావు అమూల్య? చెప్పేయండి. అది మరేం లేదు అమూల్య, మీ ఇద్దరం లేచిపోవడానికి ప్లాన్ చేశాం. మీ చెల్లెలు నేను అదే డిస్కస్ చేసుకుంటున్నాం. ఓహో, అలాగా? అవును. మీ చెల్లెలు లేచిపోయి కుల్లు మనాలి వెళ్దాం, టికెట్స్ దొరికాయా బావా అని అడుగుతుంది. నేనేమో దొరకట్లేదని చెప్తున్నాను. ఓ అవునా? అవునవును. చూడు లావణ్య, మీ అక్క నన్ను కొట్టడానికి బెత్తంతో రెడీ అవుతుంది. ప్లాన్ చేస్తారా? ప్లాను పార్థు గారు మిమ్మల్ని ప్లాన్ చేస్తారా? మిమ్మల్ని ప్లాన్ చేస్తారా? చెప్పు లావణ్య. ముందు దెబ్బలు పడితే తగులుతుంది. చేస్తారా? అయ్యో, ప్లీజ్ అమ్ము, నీకు దండం పెడతాను. ఈ కుంకుడికి పులుస్తూ నాకు తలస్నానం వద్దమ్ము. నేను షాంపూతో చేస్తానా? ఏవండి పార్థు గారు, మీలో సగం అందం మీ జుట్టే. మీ జుట్టు అలాగే స్ట్రాంగ్ గా ఊడకుండా ఉండాలంటే ఈ కుంకుడుకాయ పులుసే కరెక్ట్. ఆ సబ్బులు షాంపూలు వాడారనుకోండి, నెత్తి మీద అరెకరం ఎగిరిపోతుంది. ఆ తర్వాత మీ ఇష్టం. చూడు లావణ్య, మీ అక్క ఎలా భయపడుతుందో. లావణ్య, మీ బావగారు అలానే అంటారు కానీ కుంకుడుకాయల్ని బాగా పిసికి బాగా పులుస్తి. అలాగే అక్క. పదండి పార్థు గారు. ప్లీజ్ అమూల్య. లావణ్య పద, రండి పదండి. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? రిపోర్ట్ ఫైల్ మర్చిపోయి వెళ్ళారు. ఇప్పుడు ఎలాగా? అమ్మో ప్లీజ్ అమ్మో. అమ్మో ప్లీజ్, చాలమ్మో. కళ్ళకి పులుసు పోయేలా ఉంది. అబ్బా, నీళ్లు పోసే. మరేం పర్లేదండి పార్థు గారు, పులుసు కళ్ళల్లోకి వెళితే చాలా మంచిది. కళ్ళు బాగా కనిపిస్తాయి. ఆ తర్వాత నాకు చుక్కలు కనిపిస్తాయి. ప్లీజ్ అమూల్య. లావణ్య, నువ్వేంటి చెప్పు. చాలు చాలు. చిన్న పిల్లల్లాగా ఎలా మారం చేస్తున్నారో చూడు లావణ్య. ప్లీజ్ అమూల్య, ఇక చాలు, నీళ్లు పోసే ప్లీజ్. సరే, ఇక నీళ్లు పోసి. అమూల్య,
చాలా థ్యాంక్స్ అమూల్య. టవల్ ఎత్తుకో బావా. లావణ్య, మీ బావని చూడు, ఆయనకి తల తుడుచుకోవడం కూడా రాదు. కొంచెం నువ్వు తుడు. అలాగే అక్క. పార్థు గారు, మీరు కూర్చోండి, తను తుడుస్తుంది. ఏమైంది పార్థు గారు? కళ్ళు మండుతున్నాయమ్మో, పులుసు పడింది. అయ్యో అవునా? సరే, ఒకసారి కళ్ళు తెరవండి. ఇప్పుడు ఎలా ఉంది పార్థు గారు? పోయిందా? పోయింది. రావణ్య, నువ్వు మీ బావగా రెడీ అయ్యాక పాలిచ్చేయి. నా కిచెన్ లో పనుంది, ఇప్పుడే వస్తాను. సరే అక్క. ఎక్కడో ఫోన్ వైబ్రేషన్ వస్తుంది. ఓ, పార్థు గారి ఫోనా? హలో సార్, పార్థు గారా? లేదండి, ఆయన వైఫ్ ని మాట్లాడుతున్నాను. ఓ, మీరా? నేనండి, డాక్టర్ని. ఇందాక ప్రెగ్నెన్సీకి సంబంధించి చెకప్ కోసం వచ్చారు కదా. చెకప్ కోసం వచ్చామా? అవును, మీరు మీ ఆయనే కదా? లేదండి, మీరేదో పొరపాటు పడుతున్నారు. అది పార్థు గారి ఇల్లే కదా? అవును. మీరాయన భార్య కదా? అవును, కానీ నేను ప్రెగ్నెంట్ని కాదు, నేను హాస్పిటల్కి రాలేదు. అవునా? ఇందాక మీ వారెవరినో తీసుకొస్తే ఆ అమ్మాయి పార్థు గారి భార్య అనుకున్నాను. పార్థు గారు హాస్పిటల్కి ఎవరిని తీసుకెళ్ళుంటారు? పైగా ప్రెగ్నెంట్ అని చెప్తోంది. అక్కడికి వచ్చింది. సారీ అండి, ఇందాక 3 నెలల ప్రెగ్నెంట్ ని తీసుకుని మా హాస్పిటల్కి వస్తే భార్య భర్తలనుకుని పొరపడ్డాను. సరేనండి, రిపోర్ట్స్ మా హాస్పిటల్లోనే మర్చిపోయారు. ఎవరైనా పంపిస్తే ఇచ్చి పంపిస్తాను. అలాగేనండి, నేను చెప్తాను. పార్థు గారు, ఏంటమూల్య? ఉదయం మీరెవరినో ప్రెగ్నెంట్ లేడీని హాస్పిటల్కి తీసుకెళ్లారంట కదా? ఎవరు పార్థు గారు? అది అమూల్య. ఆ డాక్టర్ మిమ్మల్ని భార్యాభర్తలు అనుకుంటోంది. ఇంతకీ ఆ డాక్టర్ ఎప్పుడు ఫోన్ చేసింది, ఎందుకు ఫోన్ చేసింది? ఆవిడెందుకు ఫోన్ చేసిందో చెప్తాను, కానీ ముందా ప్రెగ్నెంట్ లేడీ ఎవరు? అసలు మీరెందుకు తన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు? అది అమూల్య,
అసలు ఏంటంటే మన ఆఫీస్లో పనిచేసే నవ్య అనే అమ్మాయి ఉంది కదా. ఆ అవును. ఉంటే తనిప్పుడు ప్రెగ్నెంట్. సమయానికి వాళ్ళ హస్బెండ్ కూడా ఊళ్ళో లేడు. కడుపులో నొప్పిగా ఉందంటేను చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. మీరు చేసింది మంచి పనే, కానీ ఆవిడ మీ వైఫ్ కాదని డాక్టర్కి చెప్పాలి కదా. అంటే అమూల్య వాళ్ళు నన్ను అడగలేదు, నేను కూడా చెప్పలేదు. మీరు చెప్పకపోవడం వల్లే ఆ డాక్టర్ నేను ప్రెగ్నెంట్ అనుకుని మాట్లాడుతోంది. అయ్యో అవునా? ఈసారి వెళ్తే అలాగే చెప్తానా? సర్లేండి, హాస్పిటల్లో ఏదో రిపోర్ట్ ఫైల్స్ ఉన్నాయట, అవి తెచ్చుకోండి. అలాగే. స్వామి, నిశ్చితార్థానికి సంబంధించి ఇంకేమైనా కావాలా? అదే చూస్తున్నానమ్మా, ఏమైనా తక్కువైతే చెప్తాను. అలాగే. నా కుదైతే పెళ్లి జరగకూడదు, నా కుదైతే పెళ్లి జరగకూడదు. ఏంటి త్రిపుర, ఐశ్వర్య గదిలోకెళ్ళి తలుపేసుకొని ఇంకా తలుపు తీయట్లేదు? అదే నాకు అర్థం కావడం లేదు. అవతల నిశ్చితార్థానికి టైం అవుతుంది, చూద్దాం పదా. నేను పాపాన్ని మోస్తున్నాను, అక్కకి చెప్పకుండా ఒక భయంకరమైన నిజాన్ని మోస్తున్నాను. తప్పు చేస్తున్నాను, చాలా పెద్ద తప్పు చేస్తున్నాను. రాజు, ఏంటమ్మా? ఈ రోజు ఐశ్వర్య గారి నిశ్చితార్థం కదా, ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండు. అలాగేనమ్మా. రాజు, రాజు, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా. అదేంటి రాజు, ఇంత పెద్ద పళ్ళు నెత్తి మీద పడితే ఏం కాలేదా? రాజుకేం కాదమ్మా, రాజు ఒక శక్తి, ఎలాంటి ప్రమాదం జరిగినా ఆ శక్తికి ఏం కాదమ్మా. ఏంటో మీరు చెప్పేది నాకేమీ అర్థం కావట్లేదు. అమ్మా అమూల్య, వస్తున్నాను అత్తయ్య గారు. ఈ పూలన్నీ ప్లేట్లోకి వే. ఐశ్వర్య, అమ్మా ఐశ్వర్య. ఐశ్వర్య, తలుపు తీ ఐశ్వర్య. ఐశ్వర్య, ఐశ్వర్య, డోర్ ఓపెన్ చెయ్యి. నేను ఇక్కడి నుండి దూకేస్తాను.
దూకేస్తాను. నేను ఉదయం పెళ్లి చేసుకోను. పారిపోతాను. ఇక్కడి నుండి దూకి పారిపోతాను. నాకు దెబ్బలు తగిలినా సరే దూకేస్తాను. ఏంటత్తయ్య గారు? ఎంత తలుపు కొట్టినా ఐశ్వర్య తలుపు తీయడం లేదమ్మా. ఐశ్వర్య గారు, తలుపు తీయండి. ఐశ్వర్య తలుపు తీయమ్మా. ఐశ్వర్య గారండి, ఐశ్వర్య గారు తలుపు తీయండి. ఐశ్వర్య గారండి. అమ్మా, ఏమైందమ్మా? చీర మార్చుకొస్తానని చెప్పి లోపలికి వెళ్లిన ఐశ్వర్య ఎంత తలుపు కొట్టినా తీయడం లేదురా. దూకేస్తాను. ఐశ్వర్య గారు తలుపు తీయండి. అమ్మా ఐశ్వర్య తలుపు తీయమ్మా. ఐశ్వర్య పిలిచేది నిన్నే, తలుపు తీ. ఐశ్వర్య, ఏమైంది నీకు? తలుపు తీ. ఐషు, ఏమైంది డాక్టర్? కంగ్రాట్స్, షీ ఈజ్ ప్రెగ్నెంట్.